కల్చరల్ ఫిట్ అంటే ఏంటి? స్కిల్ ఉన్న వాళ్ళందరూ ఎందుకు కంపెనీకి సరిపోరు? ఇప్పుడు మనం అది మాట్లాడుకుందాం. ఒక క్యాండిడేట్ కి గొప్ప రెజ్యూమ్ ఉంది, అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. హైర్ చేశారు, కానీ 6 నెలల్లో టీమ్ లో కాన్ఫ్లిక్ట్స్, నెగటివ్ ఎనర్జీ, రెసిగ్నేషన్స్, పర్ఫార్మెన్సెస్ డౌన్. ఎందుకు? అతనికి స్కిల్ ఉంది కానీ కల్చర్ ఫిట్నెస్ లేదు. హలో ఆల్, నేను మీ నాగ్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. చాలా మంది బిజినెస్ ఓనర్స్ హైరింగ్ లో ఒక పెద్ద తప్పు చేస్తారు. పని వస్తే చాలు అని అనుకుంటారు, కానీ ఒక కంపెనీ నిర్మించేది కేవలం స్కిల్ మాత్రమే కాదు, వాల్యూస్, బిహేవియర్, మైండ్ సెట్. అదే కల్చరల్ ఫిట్ అంటే. కల్చరల్ ఫిట్ అంటే అందరూ ఒకేలా ఉండడం కాదు, అందరూ ఒకే విలువలను గౌరవించడం. మీ కంపెనీ కల్చర్ ఏంటి? కస్టమర్ ఫస్ట్ నా, ఓనర్షిప్ నా, టీమ్ వర్క్ నా, ఇన్నోవేషన్ నా, రెస్పెక్ట్ నా, లెర్నింగ్ నా? ఏవి మీ కంపెనీకి ముఖ్యమో వాటికి సరిపోయే పనులను తీసుకురావడం చాలా ముఖ్యం. అదే కల్చరల్ ఫిట్ అంటే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రెస్టారెంట్ లో కస్టమర్ కి నవ్వుతూ సర్వీస్ ఇవ్వడం కల్చర్. అక్కడ నాకు కస్టమర్స్ తో మాట్లాడటం ఇష్టం లేదు అనే వ్యక్తి స్కిల్ ఉన్నా ఆ కల్చర్ కి ఎప్పటికీ సరిపోడు. అదే ఒక స్టార్ట్అప్ లో ఫాస్ట్ డెసిషన్స్, లెర్నింగ్స్, అడాప్టబిలిటీ కల్చర్. అక్కడ ప్రతి చిన్న డెసిషన్స్ కి పర్మిషన్ కోసం ఎదురు చూసే వ్యక్తి స్కిల్ ఉన్నా గ్రో కాలేడు. సమస్య టాలెంట్ లో కాదు, ఎన్విరాన్మెంట్ లో మాత్రమే ఉంటుంది. మీకు రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జాపోస్ హైరింగ్ లో కల్చరల్ ఫిట్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. వాళ్ళ కోర్ వాల్యూస్ కి సరిపోకపోతే స్కిల్ ఉన్న హైర్ చేసేవారు కాదు. ఒకసారి ట్రైనింగ్ తర్వాత కూడా కల్చర్ కి సరిపోని వాళ్లకు కంపెనీ వదిలి వెళ్ళడానికి డబ్బు ఆఫర్ చేసేవారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రాంగ్ కల్చర్ ఫిట్ లాంగ్ టర్మ్ కాస్ట్. ఇదే అసలైన పవర్ఫుల్ షిఫ్ట్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కల్చరల్ ఫిట్ అంటే మీలాంటి వ్యక్తిని హైర్ చేయడం కాదు, మీ కంపెనీ వాల్యూస్ ని గౌరవించే వ్యక్తిని హైర్ చేయడం అని అర్థం. స్కిల్ పని పూర్తి చేస్తుంది, కల్చర్ టీమ్ ని కలిపి ఉంచుతుంది. స్కిల్ టార్గెట్ ని చేస్తుంది, కల్చర్ లెగసీని నిర్మిస్తుంది. కాబట్టి ప్రతి బిజినెస్ ఓనర్ ఎంప్లాయ్ తీసుకునే ముందు ఇప్పుడే యాక్షన్ తీసుకోండి. తదుపరి ఇంటర్వ్యూలో టెక్నికల్ క్వశ్చన్స్ తో పాటు ఈ 3 ప్రశ్నలు ఖచ్చితంగా అడగండి. నీకు ఐడియల్ వర్క్ ప్లేస్ అంటే ఎలా ఉండాలి? టీమ్ లో కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తావు? కస్టమర్ కోసం అదనంగా చేసిన పని ఏది అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా అడగండి. నీకు ముఖ్యమైన 3 వాల్యూస్ ఏవి? ఈ ఆన్సర్స్ రెజ్యూమ్ కంటే ఎక్కువ నిజం చెప్తాయి. అందుకే మళ్ళీ ఇంకోసారి బాగా గుర్తుపెట్టుకోండి, రాంగ్ హైరింగ్ వల్ల ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ రాంగ్ కల్చరల్ ఫిట్ వల్ల ఒక మంచి టీం కూడా బలహీనపడొచ్చు. స్కిల్ తో ఉద్యోగం ఇవ్వచ్చు, కల్చర్ తో సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు. ఎందుకంటే గ్రేట్ కంపెనీస్ డోంట్ జస్ట్ హైర్ పీపుల్ హూ కెన్ డూ ద వర్క్, దే హైర్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ ద వే ద వర్క్ షుడ్ బి డన్ అని. ఎస్ అని అంటే ఎస్ అని కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. అండ్ మీరు కూడా మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటే పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఐడియాస్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కోసం ఇప్పుడే సుమన్ టీవీ బిజినెస్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.